థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. ఒక వస్తువు ధరని 10% తగ్గించి తర్వాత 20% తగ్గించారు, నికర మార్పు ఎంత అనేసి అన్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. ఫార్ములా ఏంటంటే నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. ఇక్కడ మనకి x అంటే ఎంత, 10% తగ్గించారు కాబట్టి -10, y అంటే y ఈక్వల్ టు 20% తగ్గించారు కాబట్టి -20. అప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో x ఈక్వల్ టు -10 ప్లస్ y ఈక్వల్ టు -20 ప్లస్ x అంటే -10 ఇంటూ y అంటే -20 బై 100. అప్పుడు ఏమవుతుంది, -10 ప్లస్ ఇంటూ -20 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 200 బై 100. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది, -30 ప్లస్ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది, -28%. అంటే లాస్ వచ్చేసి ఎంత వచ్చింది, -28%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.